సత్యనారాయణ రెడ్డి గారు మండల్ టీసీల ఫోరము అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి. వీరు 23 నాడు ఒక 4 సెట్లు, వీరు సతీమణి ఇంకా ఇద్దరు అదర్స్ లాస్ట్ అవర్స్లో వెళ్ళారు. ఎప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళారు సార్? 11 o'clock కలెక్టరేట్ నడి ఒడ్డున హైదరాబాద్ డీజీపీ ఆఫీసు పక్కకు, మెయిన్ రోడ్ మీద ద్వారకా హోటల్ పక్కకు, రంగారెడ్డి జిల్లా 2 నియోజకవర్గాలు, 2 ఎమ్మెల్సీలు, ఒకటి శంభురాజు సిట్టింగ్ మహేందర్ రెడ్డి గారు. వీరు నామినేషన్ వేసే ఉద్దేశం ఏంటి అంటే కోర్టు ద్వారా సెస్ ఫండ్ 540 కోట్లు ఈ గ్రామాలకి ఇమ్మని ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ను ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. పోటీలో ఉంటే మాకు ఈ నిధుల కోసం ఏదైనా హామీ వస్తే విడ్డ్రా అవుతా అనుకుంటున్నారు. ఆయన పోటీ చేయాలనే ఉద్దేశం లేదు. ఈ హామీ లేకపోతే పోటీ చేద్దాం సింబాలిక్గా. దానివల్ల ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు అవుతుంది, మండల్ టీసీలకు జడ్పీటీసీలకు డిమాండ్ వస్తుంది. ఎందుకంటే క్యాంపులు వేస్తాడు ఈయన అధ్యక్షుడు. 4 సెట్లు అంటే 40 మంది, 40 మందిలో 37 మంది కాంగ్రెస్ వాళ్ళు, 36 కాంగ్రెస్, 4 టీఆర్ఎస్. ప్రత్యేకంగా ఏదైతుందో ఓన్లీ 4 ప్రభుత్వం ఏదైతుందో దిగొస్తుంది అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో డిసిషన్ తీసుకున్నాడు కనుక చివరి రోజు అక్కడ గుండాలు సిట్టింగ్ ఎమ్మెల్సీలైన శంభురాజు మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడనే ఉండి పోలీసులు లోపలికి రానియకుండా, లోపలికి వెళ్ళినా కూడా ఏదైతుందో కలెక్టర్ ముందు డైరెక్ట్గా ఏదైతుందో నామినేషన్ కూడా ఏదైతుందో చింపేయడం జరిగింది. చింపేస్తే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ఒక నామినేషన్ ఇచ్చారు, మళ్ళీ చింపేశారు. ఇది ఘర్షణ వల్ల దాదాపు 3 వరకు జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయారు. పోలీస్ స్టేషన్లో 2 గంటలు ఓన్లీ రిసీవ్ కాపీ జస్ట్ ఇచ్చిన తర్వాత స్టాంప్ వేసి ఇవ్వాలి. దాన్ని కూడా 2 hours కూర్చోబెట్టారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ డే మార్నింగ్ పోయింది. ఎందుకంటే 5 o'clock క్లోజ్. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, కానీ ఇది కేంద్ర పరిధిలో వస్తుంది. ఎలక్షన్ కమిషన్ అదే బుద్ధభవన్ శశాంక్ గారు ఉంటారు కదా, నోటిఫికేషన్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ కానీ బ్యాలెట్ అంతా ఇక్కడనే ఉంటుంది. ఎలక్షన్ రన్ ఓవర్ బై కేంద్ర ఎన్నికల పరిధిలో వస్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమో ఇక్కడ పీటీఐ ముందు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బుద్ధభవన్ శశాంక్ గారు, ఇక్కడేమో పార్థసారథి గారు. ఇదొక తంతు, అంటే ఇదొక దౌర్జన్యపూరితంగా ఇండిపెండెంట్ చేసుకున్నారు. ఇవన్నీ విజువల్స్లో ఉన్నాయి. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, కోర్టుకు పోవడం జరుగుతుంది. రెండవది ఆదిలాబాద్ మొత్తం 22-23 మంది వేశారు. చివరకు మిగిలింది 3. పుష్పారాణి తుడుం దెబ్బ ఆమె ఒక క్యాండిడేటు, తర్వాత రాజేశ్వర్ రెడ్డి గారని జడ్పీటీసీ ఆఫ్ సారంగపూర్, అది నిర్మల్ మంత్రి గారి పరిధిలో వస్తుంది. ప్రజెంట్ జడ్పీటీసీ, ఇంతకుముందు ఎంపీపీ, అంతకుముందు జడ్పీటీసీ. అతను 25 సాయంత్రం ఇక్కడికి వచ్చాడు. కాస్ హోటల్లో కొంపల్లిలో ఉన్నాడు. 26 పొద్దున ఏదైతుందో 6:30కు నా దగ్గరికి వచ్చాడు. సీసీ ఫుటేజ్ అన్నీ సబ్మిట్ చేశాం కోర్టుకు. నా దగ్గర నుంచి రాజేందర్ గారి దగ్గర పోయాం. 3.5 గంటలు ఉన్నాం. ఆ నుంచి 11:30 ఎమ్మెల్యే కాలనీలో రోహిన్ రెడ్డి అని పీసీసీ సెక్రటరీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి, అటు మహేష్ రెడ్డి గారు ఇళ్ళ ఎమ్మెల్యే కాలనీ, వాళ్ళని సంప్రదించడానికి కోసము ఈయన టీఆర్ఎస్ జడ్పీటీసీ రెబల్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీతో అక్కడ సంప్రదిస్తున్నాము. ఒక ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకుడు, అతనికి ఫోన్ చేశాము ఒక మధ్యవర్తి ద్వారా. ఒక హోటల్ ఉంది సికింద్రాబాద్లో, ఆ హోటల్కు రమ్మన్నాడు. 11:30కి రాజేశ్వర్ రెడ్డి గారిని పంపించాను. నేను అక్కడ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నాను. అతను టీఆర్ఎస్కి ఏదైతుందో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈయన కోసం అంటింగ్ చేస్తున్నాడు. ఈయన ఇల్లు కొంపెల్లి, ఇది రాజేశ్వర్ రెడ్డి గారు ఆఫ్ సారంగపూర్ జడ్పీటీసీ, నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు 2 కార్లు ఇక్కడికి వచ్చారు. వచ్చే వరకు వాళ్ళు ట్రాఫిక్లో లేట్ అయ్యారు. ఇతను ఒక కాంగ్రెస్ నాయకుడు, జిల్లాలో ఒక పార్టీ పెడతా అని ఇందిరా కాంగ్రెస్ అని. ఇందిరా కాంగ్రెస్ ఈ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇందిరా. మీకు ఈ మధ్య కాలంలో టీవీలో వస్తుంది. ఇక్కడ ఒక క్లబ్ ఓనర్, నాకు పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది, టీఆర్ఎస్తో కుమ్ముకై ఆయన కుమ్ముకు కావడమే కాదు మా అభ్యర్థిని కూడా పట్టేయడానికి ప్రయత్నం చేస్తే మా వాడు ఏదైతుందో ఆ హోటల్కి పోతేనే, క్లబ్కి పోతేనే ఇమ్మీడియట్ నువ్వు కాకతీయ గ్రాండ్ బొమ్మన్నాడు. అతను బయటకు వచ్చాడు, నాకు ఫోన్ చేశాడు. ఏమన్నా మరి ప్రకాశాన్ని ఎట్లా ఏదైతుందో
అక్కడికి రమ్మన్నాడు. ఆయన ఏదో పో 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 ఇమీడియట్ అంటున్నాడు. ఏదో జరుగుతుందంటే నేనున్న 3 గంటల దాకా నువ్వు ఎక్కడ లేదు అని ఫతే మెదన్ క్లబ్ ఫుటేజ్ ఉంది. ఫుటేజ్ అన్ని కోర్టుకు సమర్పించాను. నాతో 3 గంటల వరకు ఉన్నాడు. 3:15 ఆదిలాబాద్ కలెక్టర్ ఏదైతుందో పిఆర్ఓ పంపాడు. ఈయన ప్రపోజ్ చేసిన అతను 10 మందిలో అతను ఏదైతుందో ఈయన సంతకం ఫోర్జరీ చేసి విత్డ్రా ఫామ్ ఇచ్చాడు. ఆటోమేటిక్గా కలెక్టర్ ఓకేను మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మేము ఎలక్షన్ కమిషన్ 4-10 నిమిషాలకు వెళ్ళాము. బుద్ధ భవన్ శశాంకర్ ప్రకాశ్రావు గారు ఇదెట్లా జరుగుతుంది ఇదే కదా సార్. 2 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం కూనైపోయింది. అరే అభ్యర్థి ఇక్కడ ఉన్నాడు, అభ్యర్థి సంతకం పెట్టి ప్రపోజల్ ఇచ్చిండు. కనీసం కలెక్టర్ ఫోన్ చేయాలి కదా, ఫోన్ కూడా చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రాజేందర్ గారి దగ్గర వేరే పని ఉంటే ఇక్కడనే ఉన్నాను అతను. రాజేందర్ గారి దగ్గరికి పోయాం. అది సీసీ ఫుటేజ్ కూడా మేము తీసేది మా ఫోన్లలో కూడా ఉందనుకోండి. కోర్టుకు వెళ్ళాము. చివరకు 27-26 నాడు విడ్రాస్, 27 నాడు పొద్దున ఇంకొక జడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ లేడీ ఎస్సీ అతని ఇంటికి వచ్చినట్టుగా నిర్మల్లో 9:30కి ఇంటికి వస్తే మీరు ఎట్లా పోయి నా సంతకాన్ని మీ వాళ్ళు ఫోర్జరీ చేసిండ్రు, ఇది ఎట్లా అంటే తిట్టిండని, అంటే దూషించిండు హరిజన పేరు దాన్ని. ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. తర్వాత మేము ఏదైతుందో కోర్టుకు వెళ్తే ఫిబ్రవరి 2 నాడు ఇచ్చారు, ఏదైతుందో బెయిల్ ఇచ్చారు. మేము సీసీ ఫుటేజ్ ఒకటి కాస్ హోటల్, తర్వాత 26-27 రాజేందర్ గారి ఇంట్లో ఉన్నట్టుగా, తర్వాత ఫతే మైదాన్ క్లబ్, తర్వాత ఎమ్మెల్యే కాలనీ, తర్వాత క్లబ్ ఆఫ్ చిరాన్ ఫోర్ట్, ఇవన్నీ ఏదైతుందో అమెరికన్ ఎంబాసీ లేన్లు, ఇవన్నీ మేము ఫుటేజ్ తీసి ఏదైతుందో కోర్టుకి ఇస్తే, కోర్టుకు సమర్పిస్తే కోర్టు ఏదైతుందో ప్రభుత్వం వాయిదా అడిగింది, అంటే సమయం అడిగింది. సమయం ఇవ్వడానికి అవకాశం లేదు, మీకు క్లియర్గా ఫుటేజ్ ఉన్నాయి, మీ దగ్గర ఏముందో చూపండి. అతను అక్కడ నిర్మల్లో ఉన్నట్టు అప్పుడేదో మంగళవారానికి మాకు సమయం ఇమ్మన్నప్పుడు మంగళవారానికి వాయిదా ఇచ్చారు. మంగళవారానికి అంటే ఇంత అన్యాయంగా ఒక అభ్యర్థినేమో ప్రపోజల్ని పెట్టి, ఒక జ్యుడిషరీ ఐఏఎస్ ఆఫీసర్ అటెండర్ కాదు అతను, ఆయన ఇంటి భోజనానికో శోభనానికో పెళ్లికో పుట్టినరోజుకి విలువలే. 2 నుంచి 10 మంది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు 10 మెంబర్స్, దాంట్లో ఒక మంత్రి 9 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ సిట్టింగ్ పురాణం సతీష్, 3 జడ్పీ చైర్మన్లు, 4 ముగ్గురు, ఒక లోక భూమిరెడ్డి అని డైరీకో దేనికో ఉన్నాడు చైర్మన్. మొత్తము దాదాపు 27 మంది ఛాంబర్ కలెక్టర్ ఛాంబర్లో ఉన్నారు. 2:15 నుంచి 4:15 వరకు. ప్రిన్సెస్లో ఎప్పుడున్నారు 12 గంటలకు ఎంటర్ అయ్యారు. దాదాపు 120 మంది టీఆర్ఎస్, కొంతమంది గుండాలు అనుకోండి, ప్రజాప్రతినిధులు అనుకోండి, ఈజ్ ఫర్ వెయిటింగ్. అది ఇతని కనుక వచ్చేది ఉంటే, రాజేశ్వర రెడ్డి గారిని వచ్చేది ఉంటే ఏదైనా కాంప్లైంట్ ఇస్తాడేమో, గొడవ అవుతుందో పట్టుకుందామని. పుష్పారాణి అని తుడుం దెబ్బ క్యాండిడేట్ లోపలికి కొనిస్తారు. ఆమె గొడవ చేశారు. దాదాపు 4-5 టీవీలో వచ్చేది ఓపెన్గా. టీవీ వాళ్ళే ఇంటర్ఫేర్ చేసి లోపలికి పంపించారు. నాది ఎందుకు అనౌన్స్ చేస్తలేము అంటే 3:15కి అనౌన్స్ చేశారు. 2 ఒకటి పుష్పారాణి అన్నట్టు ఆమె వింటారు. దానికి ఒక డమ్మీని తయారు చేశారు. ఒక ప్రపోజర్ వాడు ఉన్నట్టుగా ఒక సంతకాన్ని ఫోర్జరీ చేసి వాడు రెడీగా పట్టుకున్నాడు. ఈ బీజేపీ వాళ్ళు ఒక 20 మంది పోయి తుడుం దెబ్బ క్యాండిడేట్ను పుష్పారాన్ని బీజేపీ వాళ్ళు బ్యాక్ చేశారు. లోకల్ నాయకుడు జిల్లా ప్రెసిడెంట్ శంకర్ అని పేరేంటి, మన పాయల్ శంకర్ 3 సార్లు పోటీ చేశాడు. చివరికి ఏదైతుందో తీవ్ర ఘర్షణ తర్వాత ఏదైతుందో కలెక్టర్ డిక్లేర్ చేసింది. అంటే ఇంత దౌర్జన్యంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కైండేషన్ చేయక, దానికి ఏదైతుందో నేను ఇచ్చాను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో, నేను ఆల్రెడీ పోయి ఇచ్చాను. కానీ నేను అనుకోకుండా చీఫ్ సెక్రటరీ వచ్చాడు, సోమశేఖర్ వాళ్ళు హెలికాప్టర్ మీద వచ్చాడు. ఆయన నుంచి బాబునగర్ నాకు వీలు కాలే, అక్కడ ఇన్వార్డ్ అవుట్వార్డ్లో చేసి నేను తీసుకున్నాను. మళ్ళీ వివరంగా ఒకటి ఛాంబర్, ఒకటి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్, ఒకటి ప్రిన్సెస్ ఫుటేజ్ అంత ఇమ్మని మనం అయితే అడిగినాం. ఏదన్నా అధికార మీటింగ్ జరిగిందా, జరిగితే దాని వివరాలు. ఎమ్మెల్యేలు ఎట్లుంటారండి? ఇదొక ఎన్నికల అధికారికి జ్యుడిషియరీ పవర్స్. ఆ రోజు ఎటువంటి అధికార కార్యక్రమాలు ఉంటాయి. అయినా 4 జిల్లాలు 4 కలెక్టర్ 10 మంది ఎమ్మెల్యేలు అక్కడికి రావడానికి కారణం ఏంటి? వాళ్ళు ప్రిన్సెస్లో ఎంటర్ కావడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రపోజల్ చేసే అవకాశం లేదు. ప్రపోజల్స్ మాత్రమే ప్రిన్సెస్కి పోవాలి, తప్పితే వేరే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. డైరెక్ట్గా ఛాంబర్లో ఉండి ఎవరైతే విత్డ్రా చేస్తుండో రాజేశ్వర రెడ్డి గారిది, రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ జోగురామన్న మాజీ మంత్రి ఉంటున్నాడని ఎవరు చెప్తున్నాడు? ఇంద్రకరణ్ రెడ్డి పక్కకుండి ఇప్పించింది. ఫోటోగ్రాఫ్ చేసేటప్పుడు మాత్రం ఆ క్యాండిడేటే ఉన్నాడు. మీకు ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఫుటేజ్ అడిగాము. ఇంత ప్రజాస్వామ్యంలో
ఇటువంటి సంఘటన నాకు తెలిసినంత వరకు 67 నుంచి నేను 18 ఏళ్ళు రాజకీయాల్లో తిరుగుతున్నాను ఎమ్మెల్యే. ఇంత దిగజారుడుతనం మాత్రం లేదు. దీన్ని ఏదైతుందో కలెక్టర్ గారికి నేను ఆల్రెడీ అక్కడ లోకల్ ప్రెస్లో చెప్పాను. 14 రోజుల్లో కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ కేంద్ర పరిధిలో వస్తారు సర్వీస్ మ్యాటర్స్లో. నేను 14 రోజులు సమయం ఇచ్చాను ఆమెకు. తర్వాత హోమ్ మినిస్టర్కి ఏదైతుందో ఆఫ్టర్ 12th or 13th పోవడానికి ఏదైతుందో సిద్ధంగా ఉన్నాము. అలాగే రంగారెడ్డి కానీ ఆదిలాబాద్ క్యాండిడేట్స్ కానీ అక్కడికి తీసుకెళ్తారు. ఇదే సందర్భంలో తెలంగాణలో ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా దౌర్జన్యమా అనేది ఒక 8th నాడు ఏదైతుందో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏదైతుందో 10:30 నుంచి 2 గంటల వరకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాను. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షుడు ఒప్పుకున్నాడు, వి హనుమంతరావు అండ్ మల్లు రవి. సిపిఐ చాడ వెంకటరెడ్డి గారు 6th నాడు రేపు అంబేద్కర్ జయంతి ఉంది కనుక 7th నాడు ఏదో వరి మీద పెట్టారు కనుక సిపిఐ సిపిఎం అండ్ జనసమితి మాకు 6-7 వీలు కాదంటే 8 నాడు సిపిఐ వెంకటరెడ్డి గారితో మాట్లాడాము, వారు ఒప్పుకున్నారు. తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం, జనసమితి కోదండరామ్ గారు, బిఎస్పి ప్రవీణ్ గారు అధ్యక్షుడు, ఇంకా అదర్శులు మేము పిలిచింది ఇప్పుడు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వారు అధ్యక్షుడు. 1, 2, 3, 4, 5, 6 పార్టీలు క్లారిటీగా ఇన్వైట్ చేశాము. మేము మీ ద్వారా బీజేపీ వారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. 84లో రామారావు గారి సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభానికి బీజేపీ, సిపిఐ, సిపిఎం, జనతా పార్టీ, ఆ రోజు జనతా పార్టీలో జయపాల్ రెడ్డి గారు శాసనసభ్యుడు, వెంకయ్య నాయుడు గారు శాసనసభ్యుడు. 83లో 85లో ఓడిపోయారు, 78-83లో వాళ్ళిద్దరు కానీ సిపిఐ సిపిఎం ఆ ప్రజాస్వామ్య పోరాటానికి మద్దతు చేశారు. దాని తర్వాత మళ్ళీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. 85-89 ఎన్నికల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో జనతా, బీజేపీ, సిపిఐ, సిపిఎం, టీడీపీ కలిసి పోరాడింది. 85-89 ఎన్నికలు రైట్ టు లెఫ్ట్. ఇంతవరకు నేను అనుకుంటున్న భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, బీజేపీ వారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను, మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలాగైతే 84లో ఆ పోరాటంలో మీరు కలిసి వచ్చి కమ్యూనిస్టు పార్టీలతో లెఫ్ట్తో, అలాగే 85-89లో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు 94లో విడిపోయారు బీజేపీ. 94లో సిపిఐ సిపిఎం తెలుగుదేశంతో కలిసి ఉన్నది, జనతా కలిసి ఉన్నది, బీజేపీ సపరేట్ చేశారు. 36 సీట్లు వచ్చాయి. ఎలయన్స్లో ఎక్కువ సీట్లు ఇచ్చాడు రామారావు గారు. 36 హయ్యెస్ట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్రంలో 36 ఎప్పుడు లేవు వాళ్ళకు. సిపిఐ సిపిఎంకు 36 సీట్లు వచ్చాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ దోపిడీని, ఈ అన్యాయాన్ని, ఈ అవినీతిని, దీనికోసం ఏదైతుందో ఎన్నికలు ఎవరు కలిసి పోటీ చేస్తారో మాకు సంబంధం లేదు. కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ సోషల్ ఆర్గనైజేషన్ కానీ నాలాంటి వారు ఏ పార్టీ కానీ వాళ్ళు ఏదైతే ఇట్లా వేదిక పెట్టేది ఉంటే బీజేపీ వారిని కూడా రావాలని మీ ద్వారా కోరుతున్నాను. ఈరోజు టీవీలో కానీ రేపు పేపర్లు వచ్చిన తర్వాత నేను బీజేపీ ఆఫీస్కి వెళ్ళి బీజేపీ వారిని కూడా రిక్వెస్ట్ చేసేది అవుతుందో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సండే ఏదైతే జరుగుతుందో దానికి రావాలని కోరుతా ఉన్నాను. ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి 55,000 మంది ఆర్టీసీ కార్మికులు చేస్తే కలవంటాడు, 10,000 మున్సిపల్ కార్మికులు చేస్తే కలవంటాడు, ప్రతిపక్ష నాయకులకు ఇంటర్వ్యూ, మంత్రులకు ఇవ్వడు, ఎమ్మెల్యేలకు ఇవ్వడు, అధికారులకు ఇవ్వడు. నెలల తరబడి ఏదైతుందో ఫైల్స్, సంవత్సరాల తరబడి ఫైళ్ళు గుట్టలు ఉండేదైతుందో ఫామ్ హౌస్లో ఉంటుంది. దీన్ని ఈ అవినీతి కుటుంబ పాలన తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? సామాజిక న్యాయం అని చెప్పాడు. నిధులు నీళ్లు నియామకాలు అన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? అవినీతి చేస్తే నా కొడుకైన బిడ్డైనా నేను సాక్ చేస్తానని చెప్పాడు, రాళ్ళు పట్టు కొట్టానని చెప్పాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. నేను లెంతీ అవుతుంది, నా దగ్గర విత్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, విత్ సర్వే నెంబర్స్ ఉన్నాయి. 1,000 కోట్ల ప్రాపర్టీస్ ఏదైతుందో వాళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ నేను కొన్ని సోషల్ మీడియాలో చెప్పాను. ఇది ఎక్కువ లెంత్ అవుతుంది కనుక మళ్ళీ ఒకసారి మనం ఇదే ఎన్ఎస్ఎస్లో ఇదే మీరు ఈ బీట్ ఎవరైతే చూస్తారో వాళ్ళతో పెట్టుకుందాం. ఇప్పుడు మెయిన్ ఏదైతుందో 8వ తారీఖు తెలంగాణలో ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా దౌర్జన్యమా ఈ 2 ఎమ్మెల్సీలను బేస్ చేసుకొని రేపు డిబేట్ ఉంటుంది. బీజేపీ వారిని కూడా గతంలో ఎలాగైతే 88-89లో రైట్ టు లెఫ్ట్ కలిసి పోటీ చేసిందో ఇప్పుడు కనీసం ఈ డిబేట్కు డిస్కస్కు ప్రజలను అవుతుందో జాగృతి చేయడానికి, చైతన్యం చేయడానికి కలిసి రావాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను.
చెప్పండి సార్. మీరు చెప్పిన విషయాలు కుటుంబ పాలన, అవినీతి పాలన అనే సంవత్సరాల క్రితం చాలా మంది చెప్పారు. మీరు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అన్న. ఇంతకుముందు అన్ని రాజకీయ పార్టీలు చెప్పారు ఏది కుటుంబ పాలన, అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పడం తప్పంటారా సార్? ఇంత లేటుగా చెప్తున్నారు ఏంటి అంటారు? లేటు కాదు సార్, నేను 2 సంవత్సరాల నుంచి నీకు కావాలంటే సీడీలు పంపిస్తా. దాదాపు నీకు 2 రోజులు పడుతుందన్నా. మీరేమనుకోవద్దు, అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, నా సంగతి తెలుసు. నేను నేను 2 సంవత్సరాల కింద నుంచి మొదలు కానీ 4 సంవత్సరాలు ముందస్తు ఎన్నిక పోతాడని ఐ డ్రీమ్ ఒక్కటే సోషల్ మీడియా ఉండేప్పుడు మేజర్. దాంట్లో విక్రమ్ గారు అని సీనియర్ జర్నలిస్టు, ఆ విక్రమ్ గారి దగ్గరనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు పనిచేశాడు. అయితే కార్టూనిస్టా అయితే రైటరా, 1000 రూపాయల జీతానికి ముందస్తు ఎన్నిక పోతారని చెప్పారు 2007 ఆగస్టులో. ఇప్పుడు కూడా చాలామంది ఈ 2 నెలల కింద చెప్పాను. తొలి వెలుగులో మీకు కావాలంటే ఓపెన్ చేసి చూపెడతా. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిస్తే ఆశ్చర్యం లేదని ఇప్పుడు అదే వైరల్ అవుతుంది. ఏదైతుందో ఇంతకాలము అన్నిటికీ మద్దతు పలికాడు కేసీఆర్ గారు. అగ్రికల్చర్ బిల్లు, తలాకు, నోట్ల రద్దు, మన రాజ్యసభ వైస్ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ అన్నీ చేశాడు. ఇప్పుడు ఎందుకండి ప్రొటెస్ట్? ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పిలిస్తే పోతుండు? ఇన్ని రోజులు ఎందుకు వేసిండు? అగ్రికల్చర్ బిల్ కోసం ఆయన ఇక్కడ ప్రతిఘటించిండు కదా, రస్తారోకో చేసిండు కదా. కేటీఆర్ నేషనల్ హైవే అక్కడ పోయి ఏం చేసిండు? మోకర్ వెళ్ళిండు కదా. మున్సిపల్ ఎలక్షన్లు ఏం చెప్పిండు? ఫతేమాల్ స్టేడియంలో గుద్దుతా 15 లక్షల మీటింగ్ పెడుతున్నా, దేశానికి దశ మారుస్తా, 70 సంవత్సరాల నుంచి రెండు జాతీయ పార్టీలు ఈ నిండా ముంచిన ఈ దేశాన్ని, దేశమంతా తిరుగుతా ఐఏఎస్, ఐఆర్ఎస్, ప్లానింగ్ కమిషన్, మిలిటరీ వాళ్ళతో మాట్లాడి దేశానికి దశ చూపుతాను. ఏం జరిగిందన్నా? నేనన్నా మీరేమనుకోవద్దు, నేను ఎక్కువ మీడియాకి రావడం లేదు, కానీ సోషల్ మీడియాలో 10 లక్షలు 5 లక్షలు మీకు ఎన్ని అన్న ఇట్లా ఓపెన్ చేయండి, ఒక 10 ఛానల్ చూడండి. నేను ఎప్పుడు చెప్పాను 2016-17 చెప్తున్నా సార్. ఒకటి దీనికి ఈ భారతదేశ చరిత్రలో మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ, నేషనల్ కానీ రీజనల్ పార్టీ కానీ నా కుటుంబ సభ్యులు తీసుకురామని ఎవరని చెప్పినా సార్? ఓన్లీ కేసీఆర్. ఎందుకు చెప్పుకోను సార్? నేను మియా బీబీ, నాకు పావుచేరు బియ్యము. తెలంగాణ వచ్చిన తర్వాత దళితులు ముఖ్యమంత్రి, నా కొడుకు బిడ్డ అమెరికా ఉన్నాడు, నేను వాచ్ తాగు కాపల కుక్క ఉంటాను. ఇప్పుడు ఏం చేస్తుండు సార్? నెంబర్ 1 అయింది అంటుండు. కేంద్రము ప్రపంచము మనల్ని కాపీ కొడుతుంది అంటుడు. నేను అడుగుతున్నా మీ ద్వారా, మీ ప్రశ్నకు జవాబు చెప్తున్నా. నిజంగా నీకు దమ్ము కలేజా ఉంటే ఈరోజు నెంబర్ 1 అయింది కదా, కమాన్ ఇప్పుడు దళితుని చేయి. ఎందుకు కొడుకుని తయారు చేస్తున్నావు? దళితుని చేయా? మొన్న ఏమన్నాడు? నరసింహ చేయనాడు ఆగమైపోతుంది అన్నారు. ఇప్పుడు ఆగమైపోయింది కదా, ఆగగానే నిన్నే కాపీ కొడుతుంది కదా. బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది కదా, నెంబర్ 1 స్టేట్ కదా. ఇప్పుడు దళితుని చేయి అన్న. నేను మీరేమనుకోవద్దు చెప్పండి. సంవత్సరాల తరబడి ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మా అందరూ కలిసి విమర్శిస్తున్నారు, అంటూనే ఉన్నారు. మీరు చాలా లేటుగా వచ్చారనేది నా అభిప్రాయం. పర్లేదు, లేటుగా వచ్చినా తప్పైంది, క్షమించు. లేటుగా వచ్చినా అన్నా ఎవరన్నా ఎమ్మెల్సీది ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ మాట్లాడిందన్నా? మాట్లాడిందా? ఆదిలాబాద్ జరిగిన సంఘటన ఎవరన్నా ఒకరు తెలంగాణలో ఉండే పార్టీ ఖండించిందని ఇప్పటి వరకు? నేను ఆదిలాబాద్ పోయినా, దీన్ని ఫాలోఅప్ చేస్తున్నా. నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఒక మీ మీడియా సీనియర్ మిత్రుడే ఆదిలాబాద్ కలెక్టర్ నా బయోడేటా అడిగింది. నేను భారతీయుడు చూడు మనం చెప్పిన, అది ఓపెన్ చేయమని చెప్పిన. 83లో ఎమ్మెల్యే అయినా, ఆర్టీసీ చైర్మన్, 69 ఉద్యమంలో రాజమండ్రి, చెంచల్గూడ, కరీంనగర్ అండ్ నిజామాబాద్ జైలు ఉన్నా. కలెక్టర్ ఏదైతుందో అడిగింది. ఎందుకు అడిగిందంటే నేను ఫుటేజ్ అడుగుతున్నా. ఆమెది ఛాంబర్ అడిగినాక ఆమె సివిల్ మీద సస్పెండ్ అన్నా. ఆమె శోభనానికి విలువలే, పెళ్లికి విలువలే. కొడుకు పెళ్లి కాదు, బిడ్డ పెళ్లి కాదు. ఎట్లుంటారండి మీరు చెప్పండి? కామన్ సెన్స్గా ఎట్లుంటారండి ఎమ్మెల్యేలు? 2 గంటలు ఏదైతుందో దాదాపు 30-40 మంది ఛాంబర్ ఎట్లుంటారండి? వాళ్ళకి ఏం సంబంధం అండి? ఎమ్మెల్యేలకు ఎవరు ఉండాలి? క్యాండిడేట్లు అయితే విత్డ్రా చేసినోడు ప్రపోజల్ ఉండాలి. ఏం గడ్డి వ్యక్తి నా కలెక్టర్ ఆమె ఐఏఎస్. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ సార్, ఇది వెరీ ఇంపార్టెంట్. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ 118 కాన్సెన్స్ సార్. ఎంఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్ ఉంది సార్. లాస్ట్ అవర్లో 10 కోట్లు 5 కోట్లు ఇస్తే ఒక 10 మందిలో పోయి నేను విత్డ్రా చేసిందంటే వాళ్ళ లైఫ్ ఏం కావాలి సార్? మళ్ళీ రివ్యూ ఉండదు పైసా. మీరు కావాలంటే ఇప్పుడు మీకు ఇప్పుడే వినిపిస్తా. ఓన్లీ ఎలక్షన్ పిటిషన్
3 గంటలు అయిన తర్వాత ఆమె రిటర్నింగ్ ఆఫీసర్ కొన్ని అధికారాలు ఉన్నాయి, దాంట్లో ఎవరు ఇంటర్ఫేర్ కావడానికి వీల్లేదు. నోటీస్ బోర్డు మీద పెట్టిందంటే ఎలక్షన్ పిటిషన్ ఎన్నేళ్ళు అవుతుందన్నా? ఇప్పుడు వేములవాడ రమేష్ ఎన్నేళ్ళు అవుతుందన్నా? సో అందుకోసం దీని ఏదైతుందో నేను చేసే యాక్షన్ను ఎప్పుడు ఇందిరాకాంత్ రెడ్డి డిసెంబర్ 17, 88 3 సార్లు మిషన్లు తిప్పించిన. కేవీ నారాయణరావు చీఫ్ విప్ మీకు తెలిసి ఎంత పెద్ద పైల్వాను, పొద్దుగానే పాలు పట్టుకొని పోతుండే. ఆయనకు 11 లక్షల బిల్లు ఆపించిన. ఎవరు ఎప్పుడు వచ్చింది? 91లో వచ్చింది, 3 ఏళ్లకు. ఎవరు? ఆదిలాబాద్ రామచంద్ర. ఇప్పుడే మీ అందరు ముందు చెప్తా. నా పర్మిషన్ అడిగి ఇప్పుడు జీవికే మాల ముందు ఆ రోడ్ నెంబర్ 5లో ఉండే లంచ్కి పిలిచి వాడు ఇబ్బందిలో ఉన్నాడంటే నేను పర్మిషన్ ఇస్తే 11 లక్షల బిల్లు అలాట్ చేసాడు. 11 లక్షల బిల్లు. నేను ప్రకాశరావు అంటే ఆశామాషి కాదు, ఎక్కడ రాజుగాడు పిస్టల్ పెట్టినా కూడా చావడానికి సిద్ధమే. బట్ ఐ విల్ నాట్ కాంప్రమైజ్. దీన్ని చూడండి. ఈరోజు మీకు కలెక్టర్ గిట్ట సస్పెండ్ కాకపోతే విత్ ఇన్ 1.5 months మీరు చూడండి. ఇక మీరు లేట్గా వచ్చిందా ఏదైతుందంటే అన్న ఒక భాష ఉంది, పోకరి చెప్తారు కదా, కేటీఆర్ కూడా చెప్తారు, లేట్గా వచ్చిందా కాదా, బుల్లెట్ దిగిందా లేదా, ఇది వచ్చిందా, ఇది ఇవ్వండి. ఓకే అన్న 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 చెప్పనా ఏమన్నా అన్న అన్న చెప్పన్నా నా ఫోటోనా రానా? నో ప్రాబ్లం. కొంచెం అన్న 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 ప్లీజ్ అన్న ఒక్క నిమిషం. తప్పకుండా సార్. కొంచెం నాకు గొంతు పోయింది సార్. ఒక్కటి కాదు, మీరు 10 అడగండి. వీళ్ళందరినీ పంపిద్దాము. మనం ఒక 2 గంటలు అంటే మాట్లాడాలి. నో ప్రాబ్లం, చెప్పండి. 8వ తేదీ మీరు ఎస్పీకేలో రౌండ్ టేబుల్ పెడుతున్నారు కదా, 28 నాడు సార్. 8 నాడు 8వ తారీఖు సార్ పెడుతున్నారు సార్. దాంట్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద మీరు పెడుతున్నారు. నా ఛాన్స్. బీజేపీ కూడా ఆహ్వానిస్తున్నారు కదా, పక్కా రేపు పోతుంది సార్ బీజేపీకి. మరి దేశంలో ప్రజాస్వామ్యం అమలవుతుందా కేంద్రంలో? సార్ నేను ఇక్కడ ఈ పరిధికి చేశాను సార్. నేను చాలా చిన్నవాడిని, 6 నెలల ఎమ్మెల్యే సార్. ఇది ఒక టాపిక్ తీసుకున్నా, దాని తర్వాత మీరు తీసుకోమంటే మీ సజెషన్ ప్రకారం నేను అది కూడా తీసుకుంటా, ఢిల్లీలో పెడతా. దానికి 10 లక్షల ఖర్చు. కానీ నాకు మిత్రులున్నారు సార్, నీతి నిజాయితీగా 36% కట్టే అమెరికా మిత్రులున్నారు సార్. మీ అకౌంట్గా పంపిస్తా, మీరు మీ నాయకత్వంలో చేస్తాను సార్. నేను చేయమంటారు ఇలా సార్. దేనికైనా సిద్ధం సార్. నేను దేశానికి ప్రజలకు లాభం జరుగుతుందంటే నీతి నిజాయితీ కోసం. కానీ సార్ అన్న ఆ సబ్జెక్ట్ పరిధి అయిపోతుంది. దానికి మన ఇద్దరము అన్న మీరు ఏ పేపర్ అయినా టీవీ అయినా 2 గంటలు నేను దాంతో మాట్లాడతా, 3 గంటలు మాట్లాడతా. కావాలంటే కొంచెం మంచిలు తాగి ముఖం కడుక్కున్నాక మీతో 4 గంటలు మాట్లాడతా. మీరు ఏదంటే నేను చేయడానికి చేద్దాం. ఇప్పుడే ఢిల్లీకి పోదామంటే సాయంత్రం 2 రోజులు పెడదామంటే పెడదాం, 8వ తారీఖు తర్వాత. పెట్టకపోతే నా పేరు పోని ప్రకాష్ గారు. ఈరోజు తెలుసా రైట్.